యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం ఆర్యవైశ్య భవన్లో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోపు ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోపు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని, దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగిందని, ఇదే క్రమంలో గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 2 సంవత్సరాల పూర్తి కావస్తున్న ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన రాకపోవడం శోచనీయమని అన్నారు. ఆలేరు ప్రజలను మోసం చేయడం జరిగిందని, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వైఖరి కూడా డివిజన్ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదని, కావున ఇప్పటికైనా వెంటనే ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ కో కన్వీనర్లు రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, మొరిగాడి రమేష్, కెమిడి ఉప్పలయ్య, కల్లపు అడవయ్య, కామిటికరి అశోక్, ఎండి ఖుర్షీద్ పాషా, మంచన మల్లేశం, సిపిఐ మధు, వడ్డేమాన్ నరేందర్, కత్తుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి చేసిన ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఆలేరు పేరుకే అసెంబ్లీ, ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తప్ప వేరే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల క్రితం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, నిరోధక ధర్నాలు, అదేవిధంగా నిరాహార దీక్షలు, బంద్ కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రచార సభలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీరంతా కూడా ఎన్నికల ప్రచార సభలో మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి ఎన్నికలు జరిగి వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఇంతవరకు ఆలయకు సంబంధించిన రెవెన్యూ డివిజన్ అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. గతంలో కూడా ఇలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా స్థానిక గెస్ట్ హౌస్లో అధికార ప్రకటన చేసి అమలు చేయకపోవడం శోచనీయము. ఈరోజు ఎమ్మెల్యే గారి వైఖరి కూడా అలాగే అనిపిస్తుంది. మరి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన బీర్ల ఐలయ్య గారు వెంటనే స్పందించి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి మా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి దశల వారీగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. ప్రకటించాలి ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, ప్రకటించాలి ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే పోరాడదాం. ఆలేరు రెవెన్యూ డివిజన్ అయ్యేంత వరకు